నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అందుబాటులోకి సంచార చేపల విక్రయ వాహనాలు హైదరాబాద్లో ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో కొత్తగా 495 కేసులు, 2 మరణాలు. సరిహద్దు జిల్లాల్లో కలవరపెడుతున్న కరోనా. బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న భారత ప్రధాని బంగబంధు ముజీబుర్ రెహమాన్కు మోదీ నివాళి. బంగాల్, అసోంలో ప్రశాంతంగా సాగుతున్న ఓటింగ్. 11 గంటల వరకు 2 రాష్ట్రాల్లో సుమారు 25% పోలింగ్. మియన్మార్లో ఆగని సైనిక ప్రభుత్వ అరాచకాలు. భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటికీ 328 మంది మృతి. హైదరాబాద్లో సంచార చేపల విక్రయ కేంద్రాలను మంత్రులు ప్రారంభించారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రభుత్వ విప్ గౌరవనీయులు అరకెప్పుడు గాంధీ గారికి, పార్లమెంట్ సభ్యులు బండా ప్రకాష్ గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, బీబీ పాటిల్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు దానం నాగేందర్ గారికి, గౌరవ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారికి, సుభాష్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారికి, మరి మా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, మా సీనియర్ కార్పొరేటర్ విజయారెడ్డి గారికి, మా టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారికి, మా సెక్రటరీ గారు అనిత గారికి, అదేవిధంగా డైరెక్టర్ గారు లచ్చిరామ్ నాయక్ గారికి, వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, మా మత్స్యకారులకు, అక్కా చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు చాలా మంచి ఆలోచన చేసినారు. నిజానికి చాలామందికి చేపలు తినాలని ఉన్నా హైదరాబాద్లో కేవలం 3-4 ప్రాంతాల్లో మాత్రమే చేపలు దొరుకుతూ ఉన్నాయి. సో చేపలు అందుబాటులో లేకపోవడం వల్ల మరి చాలామంది మాంసం కానీ చికెన్ కానీ తింటూ ఉన్నారు. చేపలు ఆరోగ్యానికి కూడా మంచివి. ఇవాళ ఈ వాహనాలు ఇచ్చి మీ అందరికీ ఆర్థిక పరిపుష్టిని అందించడానికి మంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది మీ ఆర్థిక పరిపుష్టే కాదు, ప్రజలకు ఆరోగ్య పుష్టి కూడా దొరుకుతుంది దీంతో. అంటే ఇలా కాలనీల్లో ఎక్కడెక్కడిగా డివిజన్ వారీగా ఎక్కడికక్కడ స్థానికంగా పొద్దున్నే ఫ్రెష్ చేపలు అటు ప్రజలకు దొరుకుతాయి, మీకు కూడా మంచి వ్యాపారం జరిగి ఆర్థికంగా మీరు కూడా అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది. ఇవాళ హైదరాబాద్లో 150 డివిజన్లకు ఈ 150 మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ను ఇవాళ మన మంత్రి గారు అందించే ఒక మంచి ఆలోచన ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు మత్స్యశాఖ వారు చేయడం జరిగింది. వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. నిజానికి ఇంతకుముందు తెలంగాణ రాకముందు ఎట్లుంటుండే అంటే మత్స్య పరిశ్రమ అంటే కోస్తా పరిశ్రమగా ఉండేది. మత్స్య పరిశ్రమ అంటే ఇదేదో తెలంగాణలో చేపలు ఉండయి, తెలంగాణలో సముద్ర తీరం ఉండదు, ఇదేదో కోస్తా ఆంధ్ర పరిశ్రమగా ఉండేది. కానీ దాన్ని ఇలా చెరిపివేసింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ చేప మంచినీళ్ళ చేప. మంచినీళ్ళ చేపకు రుచి ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రజల మనసు ఎంత బాగుంటుందో తెలంగాణ చేప కూడా అంత మధురంగా ఉంటుంది. సో మన తెలంగాణ చేపకు డిమాండ్ ఎక్కువ, ఎందుకంటే మంచినీళ్ళ చేప. తెలంగాణ కొర్రమట్టలు తినాలంటే చాలామంది ఎంతో ఒక మంచి ఫుడ్గా దాన్ని తీసుకుంటూ ఉంటాం మనం, అన్ని రకాల చేపల్ని. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగేదంటే తెలంగాణలో పెద్ద ఎత్తున చెరువులున్నా ప్రాజెక్టుల నీళ్లు చెరువులకు ఇచ్చేవాళ్ళు కాదు. కేవలం వానకాలం నీళ్లు, వర్షపు నీళ్లే చెరువుల్లోకి రావాలి తప్ప ప్రాజెక్టుల నీళ్లు చెరువులకు ఇవ్వకూడదు అని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రాజెక్టుల నీళ్లు మొట్టమొదలు చెరువు నింపినాకనే కాలువలకి ఇవ్వండి అని చెప్పిండు మన కేసీఆర్. చెరువు నిండుగా ఉన్నదనుకో చేప మంచిగా పెరుగుతుంది. ఇంతకుముందు ఏమయ్యేది, వానలు పడి నీళ్ళు వచ్చే వరకే జూలై ఆగస్టు అయ్యేది.
జనవరి వరకే నీళ్లు గుంజుకపోయేది. ఇక చేప ఏడికెళ్ళి పెరుగుతుంది? 6 నెలల్లో 5 నెలల్లో చెరువులలో చేప పెరుగుతుందా? పెరిగేటువంటి అవకాశం ఉండేది కాదు. కాలం కాకపోతే అసలు నీళ్లే ఉండేటి కావు చెరువులల్లో. కానీ ఇవాళ తెలంగాణ చెరువులకు మహర్దశ వచ్చింది ఇలా మన ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల. కాలమైనా కాకపోయినా కృష్ణా గోదావరి నీళ్లతో ఇవాళ ప్రతి సంవత్సరం ఏడాదంతా కూడా చెరువులు నిండుగా ఉండే విధంగా ఇవాళ ప్రాజెక్టులతోనే చెరువులు నింపుతా ఉన్నాం. ఎండాకాలంలో ఇవాళ మార్చి నెలలో కూడా మత్తళ్ళు దుంకుతా ఉన్నాయి చెరువులు. నల్లగొండ పోయినా, కరీంనగర్ పోయినా, సూర్యాపేట పోయినా, మెదక్ జిల్లా పోయినా, సిద్దిపేట జిల్లా పోయినా, ఎక్కడ ఆదిలాబాద్ చూసినా రాష్ట్రం అంతా కూడా ఇవాళ చెరువులు మత్తళ్ళు దుంకుతా ఉన్నాయి. సో చేప ఎంత ఈదితే అంత పెరుగుతుంది బాగా. చేపకు విస్తీర్ణం ఎంత ఎక్కువ ఉంటే చేప అంత ఏపుగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఆంధ్ర పాలకులు చెరువుల్లో నీళ్ళివ్వక ఈ మత్స్య పరిశ్రమను దెబ్బతీసింది. కానీ ఇవాళ మన తెలంగాణలో పూర్వ వైభవం వచ్చింది. ఇవాళ ప్రాజెక్టుల నీళ్లు చెరువుల్లోకి పోతున్నాయి. ఉచితంగా చేపలు, రొయ్యలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక్క పైసా లేకుండా ఇవాళ ప్రజలకు అందిస్తూ ఉంది. ఇవాళ మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుతురు వచ్చింది. బంగారు తెలంగాణ అంటే ఏంది? అందరికీ బతుకు తెరువునిచ్చే తెలంగాణ. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఇంకా పింక్ రెవల్యూషన్. మా గొల్ల కుర్మలకు పెద్ద ఎత్తున ఉచితంగా గొర్రె పిల్లలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడితే ఇవాళ వాళ్ళు ఎంతో అద్భుతంగా ఇవాళ ఆర్థికంగా బలోపేతం అవుతా ఉన్నారు. అట్లే ఇవాళ పింక్ రెవల్యూషన్తో పాటు బ్లూ రెవల్యూషన్. ఇవాళ మా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం, చెరువుల్లో 365 రోజులు నీళ్లు నిలపడం, అంతటితో ఆగకుండా ఇవాళ మీకు సంచార చేపల విక్రయ కేంద్రాలు ఇస్తా ఉన్నాం. నిన్న బడ్జెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పట్టణంలో నాన్ వెజ్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ కట్టాలి. నాగర్ కర్నూలు జిల్లా మున్ననూరు అటవీ రేంజ్ పరిధిలో ఇప్పపూల సేకరణకు వెళ్లిన గిరిజనులపై అధికారులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. అచ్చంపేట మండలం లక్ష్మాపూర్కు చెందిన గిరిజనులు 3 రోజుల క్రితం ఇప్పపూల కోసం అడవుల్లోకి వెళ్లారు. వీరిపై అటవీశాఖ అధికారులు దాడి చేశారు. ఆగ్రహంతో గిరిజనులు అటవీశాఖ అధికారుల జీపుపై ప్రతిదాడి చేశారు. గిరిజనులను అటవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దుర్వాసుల చెక్పోస్టు వద్ద గిరిజనులను బంధించారు. తమ వారిని విడిపెట్టాలంటూ దుర్వాసుల చెక్పోస్టు వద్ద స్థానిక గిరిజనుల ఆందోళనకు దిగారు. తమపై దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. గిరిజనుల ఆందోళనలతో హైదరాబాద్ శ్రీశైలం రహదారిలో వాహనాలు నిలిచిపోయాయి. గిరిజనులతో చర్చించిన పోలీసులు ఆందోళన విరమింపజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. బూర్గంపాడు మండలం టేకుల చెరువులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులపై దాడి చేశారు. దోమలబాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముఠాను అధికారులు అడ్డుకున్నారు. ఇసుక ట్రాక్టర్లను అడ్డగించగా దుండగులు దాడికి తెగబడ్డారు. 3 అటవీశాఖ సిబ్బందిని కొట్టారు. బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో అటవీశాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దేశంలో కరోనా 2వ దశ ఉధృతి తీవ్రంగా ఉంది. రోజువారీ కేసుల రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 4 రోజుల వ్యవధిలో సుమారు 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో ఒక రోజు వ్యవధిలో 60,000కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా తీవ్రత నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షల బాట పట్టాయి. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసుల్లో వరుసగా 17వ రోజు వృద్ధి నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 62,258 కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలోనే 36,000 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 1,19,08,910కి పెరిగింది. కొత్తగా 291 మంది చనిపోగా మరణాల సంఖ్య 161,240కి చేరింది. 30,386 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,12,95,023కు పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4.5 లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సోకి 4,52,647 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటివరకు 5,81,09,773 మంది కరోనా టీకాను అందుకున్నారు. మహారాష్ట్రలో కరోనా పరిస్థితి రోజురోజుకు కలవరం పుట్టిస్తోంది. దేశంలో కొత్తగా నమోదైన 62,258 కరోనా కేసుల్లో మహారాష్ట్రలోనే 36,902 కేసులు బయటపడ్డాయి. 112 మంది ప్రాణాలు వదిలారు. ఇప్పటి వరకు 26 లక్షల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆదివారం నుంచి రాత్రి కర్ఫ్యూను విధించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. షాపింగ్ మాల్స్ను రాత్రి 8 నుంచి ఉదయం 7 వరకు మూసి ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ నిబంధనల పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే ఆంక్షలను మరింత కఠినతరం చేస్తామని ఠాక్రే హెచ్చరించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టు చేయించుకున్నారని, పరీక్షల్లో పాజిటివ్గా తేలిందని సచిన్ ట్వీట్ చేశారు. తన ఇంట్లో మిగిలిన అందరికీ నెగిటివ్ వచ్చిందని తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తాను ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నట్లు సచిన్ చెప్పారు. ఈ సందర్భంగా తనకు చికిత్స అందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. సచిన్ ఇటీవలే రోడ్ సేఫ్టీ వరల్డ్ T20 సిరీస్లో పాల్గొన్నారు. ఆ సిరీస్లో సచిన్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్పై విజయం సాధించిన సిరీస్ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 495 కోవిడ్ కేసులు నమోదవగా 2 ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 247 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 4,241 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా హోమ్ ఐసోలేషన్లో 1,870 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 142 మందికి కోవిడ్ నిర్ధారణ జరిగింది. రాష్ట్రంలో నిన్న 58,029 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత వారం నుంచి కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. పక్కనున్న మహారాష్ట్రలో వైరస్ ఉధృతి అధికంగా ఉండడంతో అధికారులు సరిహద్దుల్లోనే నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. వ్యాక్సినేషన్కు అంతగా ఆసక్తి చూపడం లేదని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని అంటున్న కలెక్టర్ నారాయణ రెడ్డితో మా ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి. సరిహద్దున ఉన్నటువంటి మహారాష్ట్రలో రోజురోజుకి కేసులు పెరుగుతుండడంతో నిజామాబాద్ జిల్లాలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా సరిహద్దు గ్రామాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉండడంతో ఆ వ్యాప్తి ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉండటంతో ఆందోళన చెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. సరిహద్దుల్లోనే కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, కరోనా కట్టడికి ఏం యాక్షన్ ప్లాన్ తయారు చేశారు, ఇట్లాంటి అంశాలని మనతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా ఇది ఒక సెకండ్ వేవ్ లాగా అనిపిస్తుంది. కేసుల సంఖ్య పెరుగుతుంది. మన జిల్లాలో కూడా 40 దాటుతున్నాయి కేసులు. ఎట్లా ఉంది పరిస్థితి? ముఖ్యంగా మనకు అంటే కంపేర్ టు ఒక 1 మంత్ బ్యాక్ నుంచి ఇప్పటికీ కొంత కేసెస్ పెరుగుతున్నమాట వాస్తవమే. అయితే మహారాష్ట్రలో రోజు రోజుకు అక్కడ ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మనకు మహారాష్ట్ర బార్డర్ ఉంది కాబట్టి మనం మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, లేదా మనం మహారాష్ట్రకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం తరపు నుంచి ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా ప్రాపర్గా స్క్రీన్ చేసిన తర్వాత వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసి మళ్ళీ లోకల్గా ఉన్న ఆఫీసర్స్ కూడా మేము ఇంటిమేట్ చేస్తున్నాం. అంటే వాళ్ళని మళ్ళీ హోమ్ క్వారంటైన్లో ఉంచేటట్టుగా, అబ్జర్వేషన్లో పెట్టేటట్టుగా కూడా మేము వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నాం. ఇంకా కొన్ని రోజులు అంటే అందరికీ వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మాస్ గ్యాదరింగ్ దూరంగా ఉండాలి, అదేవిధంగా మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎక్కడికి వెళ్ళినా కొంత శానిటైజర్ వాడాలి, అంటే మనం జాగ్రత్తగా ఉండేట్టుగా శానిటైజర్ వాడాలి అనేది తప్పకుండా పాటించాల్సిన అంశాలు. సో ప్రజలు ఇది తప్పక గమనిస్తూ వారి యొక్క డే టు డే లైఫ్లో ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం. సరిహద్దుల్లో ఎక్కువ వస్తున్న నేపథ్యంలో సార్ అక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒకవేళ పాజిటివ్ వస్తే అప్పుడు ఏం చేస్తున్నారు? సరిహద్దుల్లో వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఫస్ట్ థర్మామీటర్తో స్క్రీన్ చేస్తున్నాం. వారి యొక్క సిమ్టమ్స్ గమనిస్తున్నాం. ఎవరికైతే సిమ్టమ్స్ లేవో
టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ ఉందో వాళ్ళని అలౌ చేస్తున్నాం. టెంపరేచర్ ఉండి లేదా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని అక్కడ టెస్ట్ చేస్తున్నాం, ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ పాజిటివ్ వస్తే ఆ వ్యక్తిని అక్కడ నుంచి అక్కడనే వెనక పంపేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. సో ఆ విధంగా వాళ్ళని మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. సో పబ్లిక్ కూడా ఎవరైనా మీ దగ్గర నుంచి మహారాష్ట్రకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటే కానీ లేదా వెళ్ళొచ్చిన వ్యక్తి కూడా స్వయంగా తను అట్లీస్ట్ ఒక 10 to 14 days అబ్జర్వేషన్లో ఉంటూ ఎవరిని ఎక్కువగా కలవకుండా ఉండడం అనేది చాలా అవసరం. అంటే వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో టెస్ట్ల సంఖ్య మనం పెంచుతున్నారా? ఏ పరిధిలో ఎట్లా ఉన్నది? టెస్ట్ల విషయంలో ఇప్పటికే గత వారం నుంచే సుమారుగా 2,500 వచ్చేటట్టుగా టెస్ట్ చేస్తూ ఉన్నాము. సో టెస్టులు ఇంకా కూడా అంటే అవసరమైతే ఇంకా కూడా పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. సో టెస్టులు ఎవరికి ఎలాంటి డౌట్ వచ్చినా కూడా వాళ్ళు మీ పిఎస్సి దగ్గరికి వెళ్ళి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో టెస్ట్ చేసుకోవచ్చు. వైద్య సిబ్బందికి ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో పాజిటివ్ వస్తే ఒకవేళ మనం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని తప్పకుండా మనకు హెల్త్కు ఎలాంటి ఇష్యూస్ రాకుండా కాపాడుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి టెస్టింగ్ విషయంలో కూడా మీరు ఏమాత్రం డౌట్ వచ్చినా మీ పిఎస్సి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కూడా రోజుకు నెంబర్ ఆఫ్ టెస్ట్ని కూడా ఇంటెన్సిఫై చేస్తూ వస్తున్నాం. వ్యాక్సిన్ వృధా గురించి స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడిన నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ నేపథ్యంలో మన జిల్లా పరిస్థితి ఎట్లా ఉన్నది? మన దగ్గర వృధా ఉందా? ఒకవేళ ఉంటే అరికట్టేందుకు ఏమేమి పనులు చేస్తున్నాం? మన జీజీహెచ్ మొత్తం ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అంటే స్టేట్లోనే ది బెస్ట్ అంటే వ్యాక్సినేషన్లో వృధా లేని దాంట్లో జీజీహెచ్ ఒకటి. అయితే పిఎస్సిలో కొంత మనకు వృధా అవుతుంది. దానికి కూడా రీసెంట్గా మళ్ళీ మెడికల్ ఆఫీసర్కు ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వీలైనంత వరకు అంటే ఒక వాయిల్ మనం ఓపెన్ చేసినప్పుడు ఆ వాయిల్కి తగ్గట్టుగా 10 మంది వచ్చినప్పుడే మీరు ఆ వాయిల్ని ఓపెన్ చేయండి అని చెప్తా ఉన్నాం. కొద్దిసేపు వెయిట్ చేసినా పర్లేదు కానీ ఆ 10 మంది వచ్చినప్పుడు ఓపెన్ చేయమని చెప్తున్నాం. కానీ అక్కడక్కడ 7-8 మెంబర్స్ వచ్చినప్పుడు ఇంకా రాకుండా ఉన్నప్పుడు కొంత ఒకరి లేదా ఇద్దరికి సంబంధించిన వ్యాక్సిన్ వేస్ట్ అవుతుంది. కానీ పబ్లిక్ నుంచి రెస్పాన్స్ అనేది కొన్ని ఏరియాలో మాత్రమే ఉంది, కొన్ని ఏరియాలో చాలా తక్కువగా ఉంది. మాకు వ్యాక్సిన్ అవసరం లేదు అని కూడా మొహమాటం లేకుండా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ చాలా తప్పుడు అభిప్రాయం అది. తప్పగా వ్యాక్సిన్ అనేది అవసరం. అక్కడక్కడ చూస్తున్నాం కొందరు అంటే చాలామందికి అసిమ్టమాటిక్ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి సిమ్టమాటిక్గా మారి ఈవెన్ ప్రాణాపాయ స్థితికి వెళ్తున్నారు. సో అట్లాంటి వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటే వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఎవరికైతే వ్యాక్సిన్ చేసుకోవడానికి అవకాశం ఉందో వారందరూ కూడా మీ యొక్క పిఎస్సి దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ 2 డోసులు కూడా తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అప్పుడే మనం ఈ యొక్క కరోనా మహమ్మారిని మనం పారదడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒకరిద్దరికి కోసం కూడా వ్యాక్సిన్ ఓపెన్ చేస్తున్నట్టు తెలుస్తుంది సార్. దానివల్ల ఎక్కువ వృధా అక్కడే జరుగుతున్నట్టు తెలుస్తుంది. నిత్యం పర్యవేక్షణ కానీ లేకపోతే ఏదైనా ఉండే అవకాశం ఉంది అక్కడ? ఎస్, ఇది మా నోటీస్ కూడా రావడం జరిగింది. దీనిపైన వాళ్ళకు కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. లేదా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అంటే ఒక వాయిల్ ఓపెన్ చేసేటప్పుడు దానికి సరిపడా పబ్లిక్ని మీరు గ్యాదర్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి తప్ప ఒకరిద్దరి కోసం వాయిల్ ఓపెన్ చేయొద్దని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు మళ్ళీ కానీ రిపీట్ చేస్తే తప్పకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా టెస్ట్ అంటే వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల సంఖ్య కూడా పెంచుతున్నామని, వ్యాక్సిన్ వృధాన్ని అరికట్టేందుకు చేయాల్సిన చర్యలను కూడా తీసుకున్నట్లు కలెక్టర్ నారాయణ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, నిజామాబాద్. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాల కోసం 2 లక్షల కరోనా నిరోధక టీకాలను బహుమతిగా ఇచ్చిన భారత్కు ఐరాస ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. భారత్ చేసిన ఈ సాయం శాంతి పరిరక్షకులు సురక్షితంగా ఉండేందుకు దోహదపడుతుందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు. భారత్ పంపిన 2 లక్షల కరోనా వ్యాక్సిన్లు ఈ రోజు తెల్లవారుజామున ముంబై నుంచి బయలుదేరాయి. విశ్వశాంతికి బలమైన మద్దతుదారైన భారత్ శాంతి పరిరక్షణ సిబ్బందికి ఉదారంగా కరోనా వ్యాక్సిన్లు అందించడాన్ని ఐరాస శాంతి పరిరక్షణ దళ ప్రతినిధి జనరల్ జీని పియరి కొనియాడారు. ఐరాస శాంతి పరిరక్షణ దళంలో పనిచేస్తున్న 85,782 మంది సిబ్బందికి భారత టీకాలను ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 58 మిలియన్లకు పైగా భారత కరోనా వ్యాక్సిన్లు 70 దేశాలకు చేరుకున్నాయి. పశ్చిమ బంగాల్లో 30 స్థానాలకు తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 24.61% పోలింగ్ నమోదైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వస్తున్నారు. అయితే ఈవీఎంలలో సమస్యల కారణంగా పలుచోట్ల ఓటింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఎనిమిది విడతల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పశ్చిమ బంగాల్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. 107 ఈవీఎంలలో సమస్యలు తలెత్తగా వాటిల్లో 47 ఈవీఎంలను మార్చారు.
ఉదయం 11 గంటల వరకు 24.61% పోలింగ్ నమోదైంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు వేస్తున్నారు. పశ్చిమ మిద్నాపూర్, ఝార్గ్రామ్ ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. బంగాల్ శాసనసభలో 294 స్థానాలు ఉండగా తొలి దశలో 30 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో 191 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. వీరిలో 21 మంది మహిళలు ఉన్నారు. తొలి విడత పోలింగ్ కోసం 10,288 పోలింగ్ బూత్లను ఈసీ ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. తొలిదశ ఎన్నికలు జరిగే నియోజకవర్గాలు ఎక్కువగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. పురూలియా, ఝార్గ్రామ్ జిల్లాల్లోని అన్ని స్థానాలు, బంకురా, మేదినిపూర్, పశ్చిమ మేదినిపూర్, పుర్బా జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తొలిదశ ఎన్నికలకు కొన్ని గంటల ముందు పురూలియా జిల్లాలోని బంద్వాన్లో ఎన్నికల అధికారులు ఉపయోగించిన వాహనానికి దుండగులు నిప్పంటించారు. పోలింగ్ స్టేషన్లో అధికారులను విడిచి వెడుతున్న క్రమంలో నక్సల్ ప్రభావిత ప్రాంతం తుడ్సిరిలో వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇక అసోంలో 47 శాసనసభ స్థానాలకు తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 24.48% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్న ఓటర్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా వాటి స్థానంలో కొత్తవి అమర్చారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 24.48% పోలింగ్ నమోదైంది. ముజులీలోని పోలింగ్ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటిస్తూ ఓటర్లు క్యూలైన్లలో నిలుచున్నారు. దుబ్రాగర్ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ప్రజలు బారులు తీరారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అసోంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా 47 సెగ్మెంట్లలో తొలి విడత ఓటింగ్ జరుగుతోంది. 23 మంది మహిళలు సహా మొత్తం 264 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కోవిడ్ ప్రోటోకాల్ అమలు దృష్ట్యా పోలింగ్ గడువును గంట సేపు పొడిగించారు. ఎగువ అసోం బ్రహ్మపుత్ర నది ఉత్తర తీరంలోని 12 జిల్లాల పరిధిలో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం 81,09,815 మంది ఓటర్లు ఉండగా 11,537 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర భద్రతా దళాలను మోహరించారు. ఈ విడతలో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన పలువురు బడా నేతలు బరిలో ఉన్నారు. అసోం సీఎం సోనోవాల్ మజులీ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. శాసనసభ సభాపతి హితేంద్రనాథ్ గోస్వామి జోరాట్ నుంచి బరిలో నిలిచారు. పీసీసీ అధ్యక్షుడు రిపున్ బోరా గోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ₹720 ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. యజమానికి రావాల్సిన ₹720 అప్పు అతడి దగ్గర పనిచేసే వ్యక్తి హత్యకు దారితీశాయి. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పరిధిలో జరిగిన హత్య కలకలం రేపింది. కర్నూలుకు చెందిన దొడ్డ మధుసూదన్ రెడ్డి కొన్నేళ్లుగా పెయింటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హయత్నగర్లో సుభాష్ అనే పళ్ల వ్యాపారి వద్ద నెల రోజుల క్రితం పనికి చేరాడు. మధుసూదన్ రెడ్డితో పాటు అక్కడే పనిచేస్తున్న ఆనంద్, నరసింహ ముగ్గురు నిద్రిస్తున్నారు. పళ్ల వ్యాపారి ఓ ద్విచక్ర వాహనం తెచ్చి అక్కడ నిలిపాడు. దాని యజమాని వచ్చి అడిగితే 720 ఇస్తేనే వాహనం ఇవ్వాలని చెప్పాడు.
ద్విచక్ర వాహనం కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. నరసింహకు తీవ్ర గాయాలు కాగా మధుసూదన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పళ్ల వ్యాపారి దగ్గర ఓ యువకుడు 720 రూపాయలు తీసుకుని మద్యం సేవించాడు. ఏటీఎం దగ్గర తీసి ఇస్తానని చెప్పాడు. మద్యం సేవించిన తర్వాత ఆ యువకుడు డబ్బులు ఇవ్వకపోవడంతో ద్విచక్ర వాహనం లాక్కున్నాడు. ఇది కాస్త గొడవకు దారితీసి ఒకరి హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒక్క పాము కనిపిస్తే ఎంతో ఆందోళన చెందుతాం. అలాంటిది ఒక్కొక్కటిగా 100కు పైగా పాములు కనిపిస్తే గుండె జారడంత పని అవుతుంది. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని ఓ ఇంటి ఆవరణలో 100కు పైగా పాము పిల్లలు బయటపడ్డాయి. బొజ్జ వీరేశం ఇంటి ముందు మురుగు కాలువ వద్ద 4 పాము పిల్లలు కనిపించాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయని పరిశీలించగా పక్కనే ఉన్న రాళ్ల సందులో నుంచి ఒక్కొక్కటిగా 100కు పైగా పాము పిల్లలు బయటకు వచ్చాయి. స్థానికులు వాటిని బకెట్లో తీసుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్లో 2వ రోజు పర్యటిస్తున్నారు. తెల్లవారుజామున చారిత్రక హిందూ దేవాలయాలను మోదీ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢాకా నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన జసోరేశ్వరి కాళీ ఆలయంలో మోదీ పూజలు చేశారు. బంగబంధు షేక్ ముజీబ్ సమాధిని మోదీ మధ్యాహ్నం సందర్శించనున్నారు. భారత్ బంగ్లాదేశ్ల సంబంధాలపై ఆ దేశ ప్రధాని షేక్ హసీనాతో మోదీ చర్చించనున్నారు. అనంతరం పలు ఒప్పందాలపై సంతకం చేయనున్నారు.